11 సంవత్సరాల క్రితం అప్పట్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీద ఒక కేసు నమోదైంది. అదే ఓటుకు నోట్ కేసు. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు తమ అభ్యర్థికి అనుకూలంగా నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విన్ స్టీఫెన్సన్కు ఓటు వేయాలని 5 కోట్లు ఆఫర్ చేశారన్న అప్పటి ఆరోపణ. అది 5 కోట్లు ఆఫర్ చేశారన్న ఆరోపణలతో అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ వేసిన కేసు ఇది. ఆనాడు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి యాంటీ కరప్షన్ ట్రాప్లో పట్టుబడ్డారు. 50 లక్షల క్యాష్ స్వాధీనం చేసుకున్నారంటూ ఏసీబీ ప్రకటించింది. రేవంత్ అరెస్ట్ అయ్యారు. నెల రోజుల పాటు జైల్లో ఉన్న తర్వాత హైకోర్టు బెయిల్ మీద బయటకొచ్చారు ఆయన. ఈ కేసులో చంద్రబాబు పేరు ఆడియో టేప్స్ కారణంగా రాజకీయంగా తీవ్రమైన దుమారం లేపింది. కానీ బాబుని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఛార్జ్షీట్లో మాత్రం చేర్చలేదు. ఇప్పటిదాకా అసలు ఆయన మీద ప్రత్యక్ష ట్రయల్ కూడా జరగలేదు. రేవంత్ రెడ్డితో ఇతర నిందితుల మీద మాత్రం కేసు కొనసాగుతోంది. 2024లో కూడా సుప్రీంకోర్టులో కేసు ట్రాన్స్ఫర్ అంశం చర్చకొచ్చింది. కింది కోర్టులో ట్రయల్ కొనసాగుతోంది. ఇంకా అంటే రేవంత్ మీద ఉన్న ఓటుకు నోటు కేసు ఇంకా కొనసాగుతోందన్నమాట. అయితే తన మీద ఉన్న కేసు కొట్టేయాలంటూ రేవంత్ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి పోరాడుతున్నారు. ఈ వ్యవహారంలో అసలు ఈ కేసును తెలంగాణ బయట కోర్టుకు బదలాయించే అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలించింది. ఈ ఫెయిర్ ట్రయల్ కేసులో ఇంకా ఎటువంటి తీర్పు మాత్రం రాలేదు. అసలు ఈ కేసులో ఏసీబీ ట్రాప్ చట్టబద్ధం కాదని, కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేకుండా ట్రాప్ చేశారని, లంచం ఇచ్చే వ్యక్తి మీద ఇటువంటి ప్రాసిక్యూషన్ చట్టబద్ధం కానే కాదంటూ రేవంత్ రెడ్డి లాయర్ వాదిస్తున్నారు. ఏదైతేనే కేసు మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉంది. రేవంత్ ఇంకా బెయిల్ మీదే ఉన్నారు. కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. అంటే నిర్దోషి అని మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం న్యాయ పోరాటం ప్రధానంగా సుప్రీంకోర్టు స్థాయిలో ప్రొసీజర్ వ్యవహారంతో పాటు చట్టబద్ధత గురించి నడుస్తోంది. కేసు వయసు 11 సంవత్సరాలు. ఆ టేప్ ఆడియోలో ఉన్న వాయిస్ చంద్రబాబుదా కాదా అనే విషయం మీద ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లో ఒక ట్విస్ట్. ఆ గొంతు చంద్రబాబు వాయిస్ను పోలింది కానీ దాన్ని ఎడిటింగ్ మాత్రం చేయలేదంటూ తెలంగాణ ప్రభుత్వానికి చెందిన TSFSL అనే ఫోరెన్సిక్ సంస్థ చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ముంబై, లండన్కు సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోరెన్సిక్ విశ్లేషణలు కూడా చంద్రబాబు గొంతును పోలి ఉందనే అభిప్రాయం ఇచ్చినట్లు ప్రచారం కూడా జరిగింది. ఇక్కడే ఒక లీగల్ ట్విస్ట్ కూడా ఉంది. చంద్రబాబు నుంచి అధికారికంగా కోర్టు అనుమతితో వాయిస్ శాంపుల్ తీసుకుని కేంద్ర రాష్ట్ర ఫోరెన్సిక్ సంస్థల ద్వారా నిర్ధారితమైన పరీక్షలు జరగలేదంటూ అప్పట్లో న్యాయ నిపుణులు చెప్పారు. మొత్తం మీద ఓటుకు నోటు కేసులో ఏసీబీ లేదా ఈడీ ఛార్జ్షీట్లో ఎక్కడా చంద్రబాబును అక్యూజ్డ్గా అంటే నిందితుడిగా మాత్రం చేర్చలేదు. అందుకే ఒక నిందితుడిగా చంద్రబాబు ట్రయల్స్కి వెళ్ళలేదు. ఈ కేసులో చంద్రబాబు ఇరుక్కుంటారంటూ ప్రచారం జోరుగా సాగింది. కానీ ఆయన మాత్రం ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు కూడా. ఆ కేసు ఇంకా కొనసాగుతోంది. ఇక రేవంత్ రెడ్డి మీద ఓటుకు నోటు కేసు ఇంకా కొనసాగుతోంది. అంటే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు 2 వేర్వేరు కేసుల్లో బెయిల్ మీద ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓటుకు నోటు కేసు ఏమైందంటూ వీక్షకుల ప్రశ్నలకు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు, చర్చలకు ఒక వాస్తవ వివరణ ఇవ్వడానికే ఈ ప్రయత్నం. రెస్ట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా.